హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. ఈ సమ్మర్లో చలువ చేయడం కోసమని కర్బూజాలు, తాటి ముంజలు, అలాగే పుచ్చకాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. కానీ పుచ్చకాయలు, కర్బూజాల వల్ల ఎంత ఉపయోగం అయితే ఉంటుందో వాటి గింజల వల్ల అంతకన్నా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కానీ చాలామంది వాటిని ఎలా వాడుకోవాలో సరైన అవగాహన లేక పడేస్తూ ఉంటారు. వాటర్ మెలన్ సీడ్స్ అయితే పొట్టు తీయకుండా వాడుకోలేము కాబట్టి వాటిని స్టోర్ చేసుకోలేము. కానీ కర్బూజా గింజల్ని తొక్క తీయకుండా కూడా చక్కగా బోలెడని రెసిపీస్ చేసుకోవచ్చు. వాటిలో ఒక రెసిపీనే నేను మీకు చూపించబోతున్నాను. దానికోసమే కర్బూజా గింజల్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఇంకా షార్ట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. కావాలంటే ఒకసారి అది కూడా చూసేయండి. ఇలా ఎండబెట్టి స్టోర్ చేసుకున్న కర్బూజా గింజల్ని ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో కొలుచుకొని పక్కన ఉంచుకోవాలి. నాకైతే ఈ కర్బూజా గింజలు 2 కప్పుల వరకు వచ్చాయి. నేను ఇప్పుడు దీంతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఏ కప్పుతో అయితే కర్బూజా గింజలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసి సన్నని మంట మీద 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కేవలం 2-3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కర్బూజా గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కర్బూజా గింజలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఈ కర్బూజా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి, అది కూడా సన్నని మంట మీదే. ఈ కారపొడి పర్ఫెక్ట్గా రావాలి అంటే పక్కా కొలతలతో చేసుకోవాలండి. అప్పుడే అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు మనం కర్బూజా గింజలకి సమానంగా ఎండుమిరపకాయల్ని అవి కూడా కట్ చేసుకొని కొలుచుకొని తీసుకోవాలి. నేను 2 కప్పుల కర్బూజా గింజలు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల ఎండుమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఏ కప్పుతో అయితే కర్బూజా గింజలు తీసుకున్నామో అదే కప్పుతో కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. 2 కప్పుల కర్బూజా గింజలకి 2 కప్పుల ఎండుమిర్చి, 2 కప్పుల కరివేపాకు, అది కూడా శుభ్రంగా కడిగి తుడుచుకొని తడి లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్బూజా గింజలు ఫ్రై అయ్యేలోగా మనం తీసుకున్న ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయి కరివేపాకు అంతా క్రిస్పీగా వచ్చేస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే బాండిని పక్కన పెట్టేయకుండా ఇంకొంచెంసేపు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే ఇవి మాడిపోకుండా ఉంటాయి. చూసారా, ఇప్పుడు చక్కగా అన్ని కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఈనెలన్నీ తీసేసిన 3 అంగుళాలంతా చింతపండుని ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఆ వేడికి కొంచెం చింతపండు కూడా సాఫ్ట్నెస్ పోయి కొంచెం హార్డ్గా తయారవుతుంది. అప్పుడు మిక్సీలో ఈజీగా నలుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని 1/2 కప్పు పల్లీలను కూడా వేసి సన్నని మంట మీదే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నని మంట మీద వేపుకుంటేనే పల్లీలు లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. అప్పుడైతేనే కారానికి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. పల్లీలు ఏమాత్రం పచ్చిగా ఉన్నా కారం అంతా పాడైపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న దినుసులన్నీ చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పుతో పాటు 2 చిటికెళ్ళ ఇంగు కూడా వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ కర్బూజా గింజలు గ్రైండ్ అవ్వడానికి కాస్త సమయం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కాస్త ఓపికగా గ్రైండ్ చేసుకోండి. నేను అందుకే ముందుగా కర్బూజా గింజల్ని చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకొని అవి గ్రైండ్ అయినాకే స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా పల్లీల్ని ఈ కారపొడిలో వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మీకు నచ్చితే కనుక కొన్ని వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసి కారాన్ని గెరిటితో ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని అప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా చక్కగా నలిగి కారంలో పూర్తిగా మిక్స్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. కర్బూజా గింజలు ఆయిల్ తగిలితే సరిగ్గా మిక్సీ అవ్వవు కాబట్టి నేను ముందు వాటిని మిక్సీ వేసుకున్నాక అప్పుడు పల్లీలు యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కర్బూజా గింజలు సాఫ్ట్గా నలిగే అవకాశం ఉండదు. కాబట్టి ముందుగా కర్బూజా గింజల్ని మిక్సీ పట్టుకున్నాకే పల్లీలు యాడ్ చేసుకొని ఆ తరువాత అవి కూడా నలిగాక ఇలా వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని ఈ కారాన్ని ఒక ప్లేట్లో వేసి ఒక 1/2 అవర్ తర్వాత ఉండలేమీ లేకుండా చక్కగా ఇలా చేత్తో మిక్స్ చేసేసుకొని అప్పుడు మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి.
ఇలా తయారు చేసి పెట్టుకున్న కారము వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా లేదా దోశ పైన స్ప్రింకిల్ చేసుకున్నా ఇక నెయ్యితో పాటు కలిపి ఇడ్లీ ఉప్మాలోకి తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈ కర్బూజా గింజల కారపొడిని రోజుకి 1 స్పూన్ తిన్నా సరే గుండెకి ఎంతో మేలు చేస్తుందండి. శరీరానికి సరిపడా పోషకాలన్నీ లభిస్తాయి. పైగా దీంట్లో ఉండే హై ఫైబర్ వల్ల మలబద్ధకం కూడా కంట్రోల్లో ఉంటుంది. అంతేనా, ఇంకా ఎముకలు కూడా దృఢంగా అవుతాయి. మన స్కిన్ గ్లోగా అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్న కారప్పొడి మనకి 2-3 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని ఇంకా వేడి వేడి అన్నంలో కలిపి ముద్దలు చేసుకొని తింటే అబ్బా తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. కారం ఎక్కువగా తినలేని వాళ్ళైతే 2 కప్పుల కర్బూజా గింజలకి 1.5 కప్పులు మాత్రమే ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకొని మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. త్వరలో ఈ కర్బూజా గింజలతో రోటి పచ్చడి కూడా తయారు చేసి చూపించబోతున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.